the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో పూణే మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు నిలిచింది. పూణే మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే మొట్టమొదటి అంటే సూపర్లేటివ్ టాపిక్తో ఈరోజు వార్తలు నిలిచింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, అభ్యర్థులు చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే వార్తలు నిలిచిన సూచీలు, వార్తలు నిలిచిన విన్యాసాలు, వార్తలు నిలిచిన నివేదికలు, ఐఐటీస్, యునెస్కో సంబంధిత అంశాలు, వీటిని మొదటి ప్రిఫరెన్స్తో చదవండి. ఖచ్చితంగా వీటిపైన ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. సో అలాంటి ఒక అంశం, ఒక సూపర్లేటివ్ టాపిక్తో ఈరోజు పూణే సిటీ వార్తలు ఇచ్చింది. పూణే మున్సిపల్ కార్పొరేషన్ వారు ప్రత్యేకంగా ఒక చొరవతో వార్తలు ఇచ్చారు. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ద కంట్రీస్ ఫస్ట్ సాలిడ్ వేస్ట్ టు హైడ్రోజన్ ప్లాంట్ విల్ బి సెటప్ ఇన్ పూణే. అంటే అర్థం ఏంటిది? దేశంలోనే ద కంట్రీస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి సాలిడ్ వేస్ట్ అంటే అర్థం ఏంటిది తెలుగులో? ఘన వ్యర్థాలు. సో ఘన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ ఘన వ్యర్థాలను ఆధారంగా చేసుకొని రాగా యూజ్ చేసి ఏం ఉత్పత్తి చేయబోతున్నారంట, ఏం ప్రొడక్షన్ చేయబోతున్నారంట? హైడ్రోజన్. సో హైడ్రోజన్ని ఉత్పత్తి చేసే, ఇంధనాన్ని ఉత్పత్తి చేసే దేశంలోనే మొట్టమొదటి ఒక ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంట? పూణే ఎక్కడుంది? మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు? సో పూణే మున్సిపల్ కార్పొరేషన్ వారు. ఎంత మొత్తంలో దాదాపు దీనిపైన ఇన్వెస్ట్ చేయబోతున్నారట అంటే దాదాపు 430 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారంట, పెట్టుబడి పెట్టబోతున్నారంట. సో ఇది ముఖ్యంగా ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీలో భాగం. ప్రపంచమంతా కూడా ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, ప్రిఫర్ చేస్తుంది. సో ఇలాంటి ఎనర్జీస్ కనుక వార్తలు నిలిస్తే వాటిపైన ప్రతిష్టత చూపండి. ఈరోజు భారతదేశానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి సాలిడ్ వేస్ట్ నుండి ఘన వ్యర్థాలను ఆధారంగా చేసుకొని హైడ్రోజన్ని ఉత్పత్తి చేసే, ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ఒక ప్లాంట్, ఒక ప్రత్యేక కేంద్రాన్ని, ఒక కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంట? పూణేలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇటువంటిది వేస్ట్ టు ఎనర్జీ అనే కాన్సెప్ట్ లేదా వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ ఇటీవల వార్తలు నిలిస్తే ప్రత్యేకంగా చూడండి. మనకు ఐఐటి గౌహతి వారు కూడా ఇటీవల వ్యర్థ జలాల నుండి, వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, యూజ్డ్ వాటర్, రిన్స్డ్ వాటర్, అంటే మనం వాడిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని, వ్యర్థ జలాలను ఆధారంగా చేసుకొని విద్యుత్ని ఉత్పత్తి చేసే అధునాతన చొరవతో వార్తలు నిలిచారు. ఇటువంటివి ఇక్కడ లింక్ చేసుకోండి. అండ్ మనం కూడా టార్గెట్ పెట్టుకున్నాం. ఇటీవల కాప్ సదస్సులో కానివ్వండి, చాలా అంతర్జాతీయ వేదికలపైన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ప్రామిస్ చేశారు. మనకు సంబంధించిన నిర్దేశించిన టార్గెట్స్లో ఖచ్చితంగా గ్రీన్ ఎనర్జీ వైపు పయనిస్తామని చెప్పేసి వీటిని లింక్ చేస్తూ చూడండి. సో ఈరోజు దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో పూణే ఇక్కడ మహారాష్ట్రకి సంబంధించిన అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, ఇన్ ఏ హిస్టారిక్ మూవ్ స్పెయిన్ అప్రూవ్స్ యూరోప్స్ ఫస్ట్ లా ఆన్ మెన్స్ట్రువల్ లీవ్స్. ఐరోపా ఖండంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు స్పెయిన్ వార్తల్లోకి వచ్చింది. స్పెయిన్ యాక్చువల్గా ఈ టాపిక్ గురించి మనం గడిచిన సంవత్సర కాలంగా రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాం, రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాం. స్పెయిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం అన్నా కూడా పర్లేదు. ఐరోపా ఖండంలోనే మొట్టమొదటిసారి స్పెయిన్, యూరోప్ కాంటినెంట్లో మొట్టమొదటిసారి ఒక చట్టాన్ని తీసుకొచ్చిందంట. ఆ చట్టం ఆధారంగా ఏం చేస్తున్నారంటే పరిపాలనలో భాగంగా స్పెయిన్ దేశంలోని మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు సంబంధించి ఋతు సెలవులు ఉంటాయి కదా, సో ఋతు సెలవులను మంజూరు చేస్తూ అధికారికంగా వార్తలు ఇచ్చింది. అందుకోసం ఉద్దేశించబడిన ఒక చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది. సో స్పెయిన్ is the first country in Europe to enact an act on menstrual leaves అని గుర్తుంచుకోండి. మహిళ ప్రకృతి ధర్మం ఏంటంటే ప్రతి మహిళ కూడా ప్రతి నెల 3 రోజుల పాటు ఋతు సమయాన్ని ఎదుర్కొంటుంది, మెన్స్ట్రుయేషన్ని ఎదుర్కొంటుంది, మెన్స్ట్రువల్ పీరియడ్స్ అంటాం. అటువంటి సమయంలో ఇబ్బందికరంగా వారు అనీజీగా ఉంటారు. సో స్పెయిన్ దేశ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే మహిళలు ఎవరైతే ఋతు సమయాన్ని ఎదుర్కొంటారో ప్రతి నెల ఆ 3 రోజుల పాటు వారికి వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేస్తుందట.
సెలవులు అంటే ఏంటి, వారు ఇంటి వద్దే ఉండొచ్చు. ఇటువంటి ఒక చొరవతో స్పెయిన్ ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇటువంటి అంశాల్లో కనుక మనం పరిశీలిస్తే, ఇటీవల లింక్ చేస్తే స్కాట్లాండ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కాట్లాండ్ ఏం తీసుకొచ్చింది అంటే ఋతు సెలవులకు సంబంధించి కాదు, కాకపోతే ఆ దేశంలోని మహిళలందరికీ కూడా ఋతు సమయంలో ఉపయోగపడే ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో, సేఫ్టీ నాప్కిన్స్ కానీ ట్యాంపోన్స్ కానివ్వండి, వాటిని పూర్తి ఉచితంగా ఇస్తూ వార్తలు ఇచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా స్కాట్లాండ్ వార్తలు ఇచ్చింది. ఇదే ప్రయాణంలో న్యూజిలాండ్ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో మన భారతదేశాన్ని కనుక పరిశీలిస్తే దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కేరళ రాష్ట్రం వార్తలు నిలిచింది. కేరళ రాష్ట్రంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న విద్యార్థినులు ఎవరైతే ఉంటారో, గర్ల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వారికి ఋతు సెలవులను మంజూరు చేస్తూ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది కేరళ. సో విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అంశం. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రంలోని కుంబలంగి అనే ఒక ప్రాంతం, ఒక గ్రామం దేశంలోనే మొట్టమొదటి ఏమంటాం శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్గా వార్తలు నిలిచింది. శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్గా, శానిటరీ నాప్కిన్ స్థానంలో వారికి మెన్స్ట్రువల్ కప్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. దేశంలోనే మొట్టమొదటి పీరియడ్ రూమ్ ఎక్కడ అంటారు, ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. ఒకవేళ మన భారతదేశంలో కూడా ఇప్పుడు డిమాండ్ ఉంది, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా మెన్స్ట్రువల్ లీవ్స్కి సంబంధించిన డిమాండ్ వినిపిస్తోంది. మహిళలు గలం విప్పుతున్నారు. సో మాకు ప్రత్యేకంగా ప్రతి నెల కూడా మెన్స్ట్రుయేషన్ ఎదుర్కొంటాం కాబట్టి ఋతు సెలవులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఇండియాలో కూడా ఉంది. ఒకవేళ ఋతు సెలవులను కనుక మంజూరు చేయాల్సి వస్తే ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 42ని మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 42 ఇప్పటికే దేశంలో ప్రసూతి సెలవులను ఇస్తున్నారు, మెటర్నిటీ బెనిఫిట్ లీవ్స్, ప్రసూతి సెలవుల చట్టం 1961 అనుసరించి. సో అలా ఒకవేళ మహిళలకి కూడా ఇప్పుడు ఋతు సెలవులను మంజూరు చేసే ఉద్దేశమే ఉంటే 42 ఆదేశిక సూత్రాల భాగంగా పని ప్రదేశాల మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు అనే అంశం కనుక తెర మీదకి రావచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈరోజు స్పెయిన్ ఎందుకు వార్తలోకి వచ్చింది? ఇక్కడ మనకు ఒక చట్టాన్ని తీసుకొచ్చి స్పెయిన్ దేశంలో ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగినులు ఎవరైతే ఉంటారో, మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి నెల కూడా 3 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేసిన మొట్టమొదటి ఐరోపా ఖండంలోని దేశంగా వార్తల్లోకి వచ్చింది. అంతకుముందు ఈ అంశము జపాన్, ఇండోనేషియా, జాంబియాలో కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ తర్కష్ వార్తల్లోకి వచ్చింది మరొకసారి. ఇటీవల మనం డిస్కస్ చేసాం, మీకు CA 360 కోర్సులో కూడా తర్కష్ గురించి చెప్పాను. CA 360 ప్రవీణ్ సార్ క్లాసెస్ మీకు ఇటీవల GVK స్టడీ సర్కిల్ యాప్లో ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్లో మీకు మిషన్ 100 ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, ఏ స్థాయి పోటీ పరీక్ష తీసుకున్నా అభ్యర్థులు చదవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో, సూచీలు, నివేదికలు అండ్ జనరల్ స్టడీస్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. ఆ టాపిక్స్ అన్నింటినీ కూడా మీకు మిషన్ 100 రూపాయలు తీసుకొచ్చాను, ఈ యాప్లో అందుబాటులో ఉంది. అండ్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఆధారిత జనరల్ స్టడీస్ పేపర్స్ని మనం చూస్తున్నాం. అంతటి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్న కరెంట్ అఫైర్స్నే ఒక ప్రత్యేక కోర్సుగా PDF, మ్యాగజిన్, ఎవ్రీ వీక్ స్లైడ్స్, ఎవ్రీ వీక్ స్పెషల్ క్లాసెస్, ఎక్స్ప్లెనేషన్, టాపిక్ ఆఫ్ ద మంత్ అని స్పెషల్ వీడియోస్, బడ్జెట్, ఇటువంటి అన్ని అంశాలను కూడా మీకు CA 360 కోర్సులో తీసుకొస్తున్నాను. సో ఒక్కసారి చూడండి, డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ప్రజెంట్ శివరాత్రి ఆఫర్ ఉంది, ఈ రోజుతో అన్ని ఆఫర్స్ ముగుస్తాయి. సో ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి. సో ఇక్కడ మనకు తర్కష్ అనే ఒక ఎక్సర్సైజ్ వార్తలోకి వచ్చింది విన్యాసాలకి సంబంధించి. సో ఈ విన్యాసం గురించి మనం ఇటీవల కాలంలో తరచూ డిస్కస్ చేస్తున్నాం. ఇదేంటంటే జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజ్. జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజ్ అంటే తీవ్రవాదానికి సంబంధించి కలిసికట్టుగా సంయుక్తంగా చేసే ఒక విన్యాసం. ఏ 2 దేశాలకు సంబంధించి, ఎన్ని దేశాలకు సంబంధించి అంటే 2 దేశాలకు సంబంధించి, ఇండియా అండ్ US, భారత్, అమెరికా దేశాలకి సంబంధించిన విన్యాసం. ఈ తర్కష్ విన్యాసం ఏదైతే ఉంటుందో ఎక్కడ ముగిసి వార్తల్లోకి వచ్చింది. దాదాపు 2 వారాల పాటు జరిగిన విన్యాసం. చెన్నై, తమిళనాడులో తర్కష్ విన్యాసం ముగిసింది. తర్కష్ విన్యాసం ఎన్ని దేశాలు? 2. ఏ దేశాలు? ఇండియా, US. ఎవరికి సంబంధించింది? త్రివిధ దళాలు అంటారు. త్రివిధ దళాలు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేదా ఇండియన్ నేవీ. ఈ 3 వింగ్స్లో ఎవరికి సంబంధించింది అంటే మనకు ప్రత్యేకంగా సైన్యానికి సంబంధించిన గుర్తుంచుకోండి, లేదంటే NSG
నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అని గుర్తుంచుకోండి. సో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించిన విన్యాసం. ఎన్ఎస్జీ ఆఫ్ ఇండియా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, జాతీయ భద్రతా దళం అంటాం ఎన్ఎస్జీ గార్డ్స్. అండ్ యుఎస్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్, అమెరికాకి సంబంధించిన ప్రత్యేక బలగాలు, యుఎస్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ మధ్య ముగిసిన ఒక విన్యాసం. ఇందులో భాగంగా కెమికల్, బయాలజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ టెర్రరిజం ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా వీరు తీసుకునే చొరవ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే తర్కష్ విన్యాసం, ఎన్ని దేశాలు అండ్ ఎవరికి సంబంధించింది, ఎక్కడ ముగిసింది. దట్స్ ఇట్, ఎనఫ్. మహాశివరాత్రి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ DAO స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹1499 మాత్రమే. ఏపీ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ ₹999 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ ఫిబ్రవరి 13 నుండి ఫిబ్రవరి 19 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. అండ్ OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD. హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ ప్యారిస్. ఈ సంస్థ వారు ప్రతి ఏటా విడుదల చేసే ఒక సూచి, ఒక ఇండెక్స్ వార్తలోకి వచ్చింది. ఆ సూచి పేరు ఏంటంటే ఓఈసీడీస్ అంటే వారి యొక్క సర్వీసెస్ ట్రేడ్ రెస్ట్రిక్టివ్ ఇండెక్స్. సర్వీసెస్ ట్రేడ్ రెస్ట్రిక్టివ్నెస్ అంటే ఏంటంటే నిరోధకం. సర్వీసెస్ ట్రేడ్ రెస్ట్రిక్టివ్నెస్ ఇండెక్స్ ఇటీవల వార్తలోకి వచ్చింది 2022 సంవత్సరానికి గాను. ఎవరు విడుదల చేశారంటే OECD. తెలుగులో దీన్ని ఏమంటామంటే సేవల వాణిజ్య నియంత్రణ సూచి. సేవల వాణిజ్య నియంత్రణ సూచి 2022 వార్తలు నిలిచింది. ఎవరు విడుదల చేశారంటే OECD వారు విడుదల చేశారు. ఇందులో భారత్ యొక్క స్థానం ఎంత అంటారు. సో వాణిజ్య నియంత్రణకు సంబంధించిన అంశాలు పరిగణలోకి తీసుకొని దేశాలకు ర్యాంకింగ్స్ ఇస్తారు. మొత్తం 50 దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో ఇండియా 47th పొజిషన్కి వార్తలు నిలిచింది. లాస్ట్ ఇయర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 46గా ఉండే. అండ్ టాప్ పొజిషన్లో, ఈ సూచీలో టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏదంటే జపాన్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో బాటంలో ఉంది ఏంటంటే ఇండోనేషియా. గుర్తుంచుకోండి, భారత్ యొక్క ర్యాంక్ గుర్తుంచుకోండి. దట్స్ ఇట్. సో ముఖ్యంగా వాణిజ్య ఎగుమతులు, వాణిజ్యానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో, సేవల వాణిజ్యం. సో వాణిజ్యం అంటేనే ఎగుమతులు దిగుమతులు. సేవలకు సంబంధించిన దిగుమతులకు సంబంధించిన నియంత్రణ అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని OECD వారు విడుదల చేసిన సూచి. జస్ట్ ర్యాంక్ గుర్తుంచుకోండి. దీనిపైన గతంలో ఎప్పుడు కూడా క్వశ్చన్ అడగలేదు, బట్ అడిగే అవకాశం ఉంటే కనుక ర్యాంక్ అడగొచ్చు, OECD గురించి అడగొచ్చు, టాప్ పొజిషన్ ఏ దేశం అని అడగచ్చు. అండ్ గరుడ ఏరోస్పేస్ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది తమిళనాడుకు చెందిన ఒక అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ డ్రోన్ల తయారీ కేంద్రం పరిశ్రమ గరుడ ఏరోస్పేస్ ఈరోజు ఒక అధునాతనమైన డ్రోన్ని తయారు చేస్తూ వార్తలు నిలిచింది. ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ముఖ్యంగా సౌరశక్తి ఆధారంగా, సోలార్ ఎనర్జీని ఆధారంగా చేసుకొని ప్రయాణిస్తుంది. కామన్గా మనం ఏం చేయాలి, డ్రోన్లు అంటే వాటికి ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టేసి మనం రిమోట్ ఆపరేషన్ ద్వారా దాన్ని బయటకు పంపిస్తాం, పైకి పంపిస్తాం. కానీ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సోలార్ ఎనర్జీ, సౌరశక్తి, సూర్యకిరణాల నుండి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటూ అది మనుగడను సాగిస్తుంది, ప్రయాణం చేస్తుంది. సో ఈ విధమైన ఒక ప్రత్యేక డ్రోన్ ఏదైతే ఉంటుందో దాని పేరు సూరజ్ అంటే సూర్యుడు. సూరజ్ అనే డ్రోన్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ సంస్థ వారు తయారు చేశారు, ఎక్కడ ప్రదర్శించారంటే ఇటీవల ఏరో ఇండియా దాదాపు 5 రోజుల పాటు ముగిసిన సదస్సు ఏరో ఇండియా యలహంకలో ముగిసింది. యలహంక కర్ణాటకలో ముగిసింది. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన
వైమానిక ప్రదర్శనగా చెప్పొచ్చు. అందులో ఈ గరుడ ఏరోస్పేస్ వారు దీన్ని ప్రదర్శించడం జరిగింది. సోలార్ పవర్డ్ డ్రోన్ అని గుర్తుంచుకోండి. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. ప్రస్తుతం మానవుడు డ్రోన్లపైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. అటువంటి డ్రోన్లలో ఇటీవల వరుణ అనే ఒక డ్రోన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వరుణ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే మొట్టమొదటిసారి మానవుడిని సైతం మోసుకెళ్లే ఒక అధునాతన డ్రోన్ వరుణ ప్రస్తుతం ఇండియన్ నేవీలో సేవలు అందిస్తోంది. ట్రయల్ వర్షన్లో ఉంది. ఈ డ్రోన్ని తయారు చేసింది ఎవరంటే సాగర్ డిఫెన్స్, మహారాష్ట్రకి సంబంధించిన సంస్థ. స్టార్టప్ల పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఒక స్టార్టప్ డ్రోన్లను తయారు చేసే సంస్థ. అండ్ ఇటీవల కాలంలో డ్రోన్లకి సంబంధించి వార్తలు నిలిచిన అంశాల్లో తెలంగాణ రాష్ట్రం ఇంపార్టెంట్ హరాబరా డ్రోన్ బేస్డ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్, ఇటువంటి అంశాలు చూడండి. అండ్ నెక్స్ట్ యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, యూనిక్ ఐడెంటిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, UIDAI అంటాం. UIDAI అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఆధార్ గుర్తుకు రావాలి. ఆధార్, పాలివినైల్, మనకు ప్లాస్టిక్ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ సంబంధిత సందేహాలు మనకు వచ్చినప్పుడు ఆ సందేహాలను నివృత్తి చేయడానికి UIDAI వారు తీసుకువచ్చిన ఒక చాట్ బోట్ అంటే ఏంటంటే సర్వీస్ సెంటర్ లాంటిది. మనకి ఏదన్నా ఆన్లైన్లో సేవల కోసం ఒకవేళ ఉదాహరణకి యాప్ తీసుకున్నాం అనుకోండి, యాప్లో మీరు ఏ విధమైన సేవ కావాలో టైప్ చేసేసి అక్కడ పోస్ట్ చేస్తే వాళ్ళు కామెంట్ ఇస్తారు. అప్పుడే చాట్ బాక్స్ అన్నట్టు ఒక చాట్ బోట్ని తీసుకొచ్చారు. ఆధార్ మిత్ర ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల యూనిక్ ఐడెంటిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఆధార్ సంబంధిత అంశాలు లేదా ఆధార్ సంబంధిత క్వేరీస్ కోసం తీసుకొచ్చిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద ఆధారిత చాట్బోట్ పేరేంటి అంటే ఆధార్ మిత్ర. ఆధార్కి సంబంధించిన ఎటువంటి సందేహాలైనా డౌట్స్నైనా కూడా మనం నివృత్తి చేసుకోవచ్చు. అటువంటి ఒక ప్రత్యేకత. అండ్ ఇటీవల ఒక బీటిల్ వార్తలకు వచ్చింది. బీటిల్ అంటే ఏంటంటే మనం ఇవి ఎక్కువగా డెడ్ లేదా ఏదైనా ఎనిమల్ కళేబరాలు ఉంటాయి కదా, చనిపోయిన లేదా మృత జీవులు ఉంటాయి కదా, అటువంటివి ఏవైతే ఉంటాయో వాటిపైన శవాలపైన ఉండడం, లేదా పేడ పురుగులు అంటాం. పేడలో కనబడుతూ ఉంటాయి. అటువంటి ఒక పురుగులు బీటిల్స్ ఒక ప్రత్యేకమైన కీటకం. ఇటువంటి కీటకాన్ని ఇటీవల ఈ కీటకాల్లో ఒక నూతన కీటకాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. సో ఎక్కడ అంటే దీని వెస్టర్న్ రీజనల్ సెంటర్ పూణేలో, మహారాష్ట్రలో ఒక సరికొత్త బీటిల్ ఆనవాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. దీని పేరు ఏంటంటే ఒమార్గస్ కండేష్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది. అది ఏంటి అంటారు? వార్తలు ఇచ్చిన పామ, వార్తలు నిలిచిన కప్పన, లేదా వార్తలు నిలిచిన అధునాతన పిల్లియ, లేదా వార్తలు నిలిచిన బీటిల, ఇలా అడగవచ్చు. సో వార్తలు నిలిచిన జీవులపైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది మారుతూ వస్తుంది. ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు హిందూ పేపర్లో లాస్ట్ పేపర్లో కనబడుతూ ఉంటాయి. సో ఒక నూతన జీవి ఆనవాలు, బీటిల్ ఆనవాలు ఒమార్గస్ కండేష్ ఇటీవల కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారు? వెస్టర్న్ రీజనల్ సెంటర్ వారు కనుగొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి డోపింగ్ సంబంధిత అంశాలపైన అధ్యయనం చేయడం, నియంత్రణ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక MOU వార్తలకు వచ్చింది. MOU అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ MOU యొక్క ఉద్దేశం అసలు ఎవరెవరు ఉన్నారంటే ట్రైపార్టైల్ లేదా ట్రైపార్టైట్ MOU. ట్రైపార్టైట్ అంటే ఏంటంటే త్రివిధ, ముగ్గురు కలిసిన ఒప్పందం. ఎవరెవరు ఒప్పందం అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూత్ అఫైర్స్, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు స్పోర్ట్స్. యాక్చువల్గా మంత్రిత్వ శాఖ మొత్తం ఇదే, యువజన వ్యవహారాల శాఖ మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఒకరి వద్దే ఉంటాయి. సో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఫస్ట్ బాడీ. ట్రైపార్టైట్ కదా, 3 కదా. సెకండ్ వచ్చేసి నైపర్ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. నైపర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మసీకి సంబంధించి ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒక సంస్థ. నెక్స్ట్ FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించిన సంస్థ. ఈ మూడింటి మధ్య కుదిరిన ఒక ఒప్పందం. దేనికి సంబంధించి? క్రీడల్లో డోపింగ్ సమస్య ఏదైతే ఉంటుందో ఆ డోపింగ్ సమస్య పైన అధ్యయనం చేయడం. డోపింగ్ సమస్య, చాలామంది క్రీడాకారులు డోపింగ్ సంబంధిత అంశాల్లో పట్టుబడి క్రీడలకే దూరం అయిపోతున్నారు. సో ఇటువంటి అంశాలను నియంత్రించడానికి, డోపింగ్ అంటే ఏం లేదు, కామన్గా క్రీడల్లో మన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ మన యొక్క ఆటని ప్రదర్శిస్తూ ఉంటాం.
కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఎనర్జీ, మనకు న్యాచురల్ ఎనర్జీ కంటే ఎక్కువ మనకున్న సామర్థ్యాన్ని మించి డబుల్ ఎనర్జీ కోసం ఉత్ప్రేరకాలను తీసుకుంటాం. ఉత్ప్రేరకాలు అంటే ఏంటిది? డ్రగ్స్ తీసుకుంటారు. ఆ డ్రగ్స్ తీసుకుంటే ఏంటంటే నా కెపాసిటీకి మించి నేను వర్క్ చేస్తాను, నాకున్న ప్రతిభకు మించి ప్రదర్శన చేస్తాను, అటువంటివి అన్నట్టు. సో డోపింగ్ సంబంధిత అంశాలు క్రీడల్లో అధ్యయనం కోసం, నియంత్రణ కోసం ముగ్గురి మధ్య కుదిరిన ఒప్పందం అని గుర్తుంచుకోండి. అండ్ నికోలా స్టర్జన్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఏ దేశ ఫస్ట్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి అంటే స్కాటిష్ ఫస్ట్ మినిస్టర్ అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్. స్కాటిష్ ఫస్ట్ మినిస్టర్ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటి అంటారు? నికోలా స్టర్జన్. ఇటీవల నికోలా స్టర్జన్ వార్తలు ఇచ్చారు. ఏ దేశ ఫస్ట్ మినిస్టర్? సరిపోతుంది, డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి. ముఖ్యంగా రాజీనామా సంబంధిత అంశాలతో వార్తల్లో నిలిచిన దేశాధినేతలు ఉదాహరణ తీసుకుంటే జెసిండా అర్డర్న్ ఇటీవల రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశము? న్యూజిలాండ్. సో ఇలాంటి అంశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేదా నూతనంగా ఎన్నికైన ప్రధానులు లేదా దేశాధినేతలు. ఇటీవల జార్జియో మిలోని ఇటలీ దేశంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని. దినా బోలువాటే పెరు దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. ఇటువంటి వారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అందులోనూ మహిళలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మహిళలపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ స్కాటిష్ ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ డేవిడ్ మాల్పాస్ అనగానే మనకి ఏ బ్యాంక్ గుర్తుకొస్తుంది? వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ చీఫ్ డేవిడ్ మాల్పాస్. తన యొక్క పదవీ కాలం 2024తో ముగుస్తుంది. 2024తో తన యొక్క టెన్యూర్ అయిపోతుంది. కానీ తన టెన్యూర్ ముగిసే 1 year సమయం ఉండగానే ముందుగానే తన పదవిని వదులుకోబోతున్నట్టుగా, తన పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా ఇటీవల ప్రకటించి వార్తలు నిలిచారు. ఎగ్జామ్లో అడగచ్చు డైరెక్ట్, ఎందుకు నిలిచారని అడగరు. డేవిడ్ మాల్పాస్ ఏ సంస్థకి సంబంధించిన వ్యక్తి? ప్రపంచ బ్యాంక్, వాషింగ్టన్ DC కేంద్రం పనిచేస్తున్న ప్రపంచ బ్యాంక్ చీఫ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే దేశంలోని మొట్టమొదటి వేస్ట్ టు హైడ్రోజన్ ప్లాంట్ పూణే 430 కోట్లతో ఏర్పాటవుతోంది. అండ్ ఐరోపా ఖండంలోనే మొట్టమొదటి దేశంగా స్పెయిన్ ఒక చట్టాన్ని తీసుకొచ్చి మహిళలందరికీ కూడా ఋతు సెలవులను, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేసే మహిళలకు ఋతు సెలవులను మంజూరు చేస్తున్న దేశం. తర్కష్ విన్యాసం ఇండియా యుఎస్కి సంబంధించిన సంయుక్త విన్యాసం. OECDకి సంబంధించిన సర్వీసెస్ ట్రేడ్ రెస్ట్రిక్టివ్నెస్ ఇండెక్స్ 2022 భారత్ యొక్క ర్యాంకు గుర్తుంచుకోండి. గరుడ ఏరోస్పేస్ సంస్థ వారు తయారు చేసిన సూరజ్ అనే ఒక డ్రోన్. అండ్ UIDA యూనిక్ ఐడెంటిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఆధార్ మిత్ర అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్బోట్, ఒక ప్రత్యేక బీటిల్ వార్తలోకి వచ్చింది. ఒమార్గస్ ఖండేష్. అండ్ డోపింగ్ నియంత్రణ కోసం, క్రీడల్లో డోపింగ్ నియంత్రణ కోసం ట్రైపార్టైల్ ఒప్పందం. అండ్ నికోలా స్టర్జన్ ఇటీవల ఏ దేశ ప్రధానిగా రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారంటే స్కాటిష్. అండ్ డేవిడ్ మాల్పాస్ ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన చీఫ్ ఈరోజు రాజీనామా సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.